సాధ్వి సాధ్వి ఇప్పుడే లేసదు జస్ట్ స్కూల్కి వెళ్తావా? ఈరోజు స్కూల్ వెళ్తావా? ఈరోజు వెళ్ళాలి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈరోజు వీడియోలో సాధ్వి ఫస్ట్ డే స్కూల్ అనమాట. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, అలాగే కొంచెం క్యూరియాసిటీగా కూడా ఉన్నాను. అసలు ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, అంతా ఓకేనా కాదా అని. ఎందుకు అని అంటే 1 year బ్రేక్ వచ్చేసింది కదా మధ్యలో. నా డెలివరీ కోసం 1 year అయితే సాధ్వి చదవలేదన్నమాట. అండ్ నర్సరీ చదివింది, ఎల్కేజీ బ్రేక్ వచ్చేసింది. సో మేమైతే ఎల్కేజీలోనే వేసేసాము. మళ్ళీ ఇప్పుడు ఎల్కేజీ అనమాట. ఎందుకంటే మళ్ళీ రాకపోతే అదే ఇబ్బంది పడుతుంది, అందుకని చెప్పి ఇంకా ఎల్కేజీలో వేసామన్నమాట. అసలు ఎలా వెళ్తుంది ఏంటి అనేది చూపించేస్తాను వీడియోలో. అండ్ అదైతే వెళ్తానని అంటుంది, ఒక్కొక్కసారి వెళ్ళను అని కూడా అంటుందన్నమాట. అసలు ఏంటి పరిస్థితి అనేది చూద్దాము. అసలు వెళ్ళదా అనేది వీడియోలో చూపించేస్తాను. అండ్ మార్నింగ్ రొటీన్ కూడా చూపించేస్తాను. అంటే సాధ్వి కోసం మాట ఈ వీడియో. సో చూద్దాం అసలు వెళ్దా చూద్దాం. ఇప్పుడైతే టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు టిఫిన్ ఇడ్లీ, మెయిన్గా ఎక్కువ ఇడ్లీయే చేస్తూ ఉంటాను నేను, కొంచెం బేగా అయిపోతుంది. అలాగే నేను తనకి క్యారీస్ కూడా పెట్టాలన్నమాట మా హస్బెండ్కి. సో తను కూడా 9-9:30 కల్లా వెళ్ళిపోతారు రోజు. అలాగే ఇప్పటి నుంచి సాధ్వి స్కూల్ అయితే 8:45కి. సో మొత్తం అంతా అప్పుడే అయిపోవాలి. అండ్ సాధ్వికి క్యారీస్ కూడా పెట్టాలి, ఆయనకి క్యారీస్ పెట్టాలి, మొత్తం అంతా అవ్వాలి. కాబట్టి నేను అంతా సింపుల్గా చేసేస్తాను అనమాట. అండ్ సాధ్వి చాలా లేట్గా తింటుంది, అది మెయిన్ ప్రాబ్లం. దాంతో చూపిస్తాను ముందు వీడియోలో. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేసాను అనమాట. అండ్ కోకోనట్ చట్నీ ఈరోజైతే. సాధ్వి అయితే స్కూల్కి రెడీ అయిపోతుంది, స్నానం అయితే చేసి వచ్చేసింది. నేనైతే జడ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ డే కదా, మంచిగా రెడీ చేసి పంపిద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయాను. అండ్ అంటే తనకి కొంచెం ఫ్రెష్నెస్గా ఉంటే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను. అండ్ నేను జడ వేస్తూ తనకి చెప్తున్నా అనమాట, టీచర్ ఇలా అన్నా అలా అన్నా నువ్వు అన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వాలి, ఏబిసిడీలు రాయమంటే రాయాలి, టీచర్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ నేమ్ చెప్పాలి, అవంతా ఇప్పుడు నేను చెప్తున్నా అనమాట. ఎందుకంటే తను వెళ్ళి 1 year బ్యాక్ అయిపోయింది కదా. సో అందుకే నాకు కూడా మెయిన్ దానికి టెన్షన్గా ఉందన్నమాట. అసలు అది అక్కడికి వెళ్తుందా, వెళ్ళినా మాట్లాడుతుందా అని చెప్పి. నార్మల్గానే ఎవరితోనూ అంతగా మాట్లాడదు సాధ్వి, కొంచెం గట్టిగా మాట్లాడాలి, నీ పేరేంటి అంటే లౌడ్గా చెప్పాలి అని చెప్పి చాలా చెప్పాను అనమాట. మరి వెళ్ళిన తర్వాత అది అసలు ఏంటో అని నేను ఒకసారి వాళ్ళ టీచర్ని అడిగి కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12:30 వరకు అయితే స్కూల్ ఉంది. ఇదివరకు అయితే నర్సరీలో 8:45 to 12:30 స్కూల్, ఇప్పుడు ఎల్కేజీలో అయితే 8:45 to 3:30 స్కూల్ అంట. బట్ ఇప్పుడు కొంచెం ఫస్ట్ డే కాబట్టి 12:30 వరకు హాఫ్ డే అనేది పెట్టడం జరిగిందనమాట. సో చూద్దాం. ఇంకా జడేస్తాను, జడేసిన తర్వాత దానికి టిఫిన్ అయితే పెట్టాను అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయరండి బాబు, టిఫిన్ పెట్టినా లంచ్ పెట్టినా అసలు ఏం పెట్టినా సరే ఒక 1 hour 2 hours అక్కడే కూర్చొని ఉండిపోతుంది అనమాట. అస్సలు తినదు అసలు. నాకు అదే భయం మెయిన్. నేను ఇప్పుడే 7:45కి పెట్టాను, దానికి 8:45 వరకు తింటూనే ఉందన్నమాట. 8:45కి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయింది. అసలు చాలా స్లోగా తింటుంది అలాగా. ఈ లోపు అయితే గుణాంష్ కూడా లెగిసిపోయాడు అనమాట. సో వాడికి కూడా మంచిగా జావ అనేది పెడతాను అనమాట డైలీ నేను. సో వాడు ఓకే, వాడు ఫస్ట్ కాదు, ఫస్ట్ సాధ్వి స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి. సో మెయిన్ ఫస్ట్ టార్గెట్ సాధ్వి అనమాట ప్రజెంట్ అయితే. ఎందుకంటే అది తినదు కాబట్టి కొంచెం దాన్ని తిను అంటూ ఉండాలన్నమాట. వీడైతే ఆడుకుంటున్నాడు, అలాగే ఏడుస్తున్నాడు. పాప వాడికి కూడా ఆకలేస్తుంది అనమాట. నైట్ ఎప్పుడో తిని ఇంకా తినకపోతే ఆకలి వేస్తుంది కదా. సో సాధ్విని అయితే అలా వదిలేసాను. అండ్ చూడండి, నేను 8:45కి పెడితే 8:15 అయ్యింది, అయినా సరే ఇంకా అవ్వలేదు. అలాగే నేను 8:45 వరకు చేసిందనమాట. సాధ్వి బాయ్, స్మైల్ చేత బాయ్. వెరీ గుడ్.
బాయ్. అరే గుణ చాకకు బాయ్ చెప్పరు నువ్వు కూడా బాయ్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. బాయ్ అక్క. సాధ్వి అయితే మొత్తానికి స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట. ఏరా అక్క స్కూల్కి వెళ్ళిపోయిందిరా. వీడికి నిద్ర వచ్చేస్తుంది, వీడికి స్నానం చేయించాలి, బొజ్జు పెట్టాలి. మరి ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అసలు ఎలా వెళ్ళింది ఏంటి అన్నది కనుక్కుందాం. నాకైతే కొంచెం భయంగానే ఉంది, బట్ అలవాటు అయిపోతుంది. అందరి పిల్లలకి అంతే. సో ఫస్టే కొంచెం భయంగా ఉంటుంది. వాళ్ళు వెళ్తారు కాబట్టి మన ప్రాణాలు కాబట్టి మనకి కొంచెం భయంగా ఉంటుంది. తర్వాత అదే అలవాటు అయిపోతుంది. చూద్దాం వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అసలు దాని రియాక్షన్. సాధ్వి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది? వెళ్ళేదాకా బాగానే ఉంది కానీ వెళ్ళిన తర్వాత భయపడతా అవుతుంది. ఇవాళ అయితే ఆడలేదు, చూడాలి. చూద్దాం. అదండి ఈ వీడియోలో అయితే ఇది పార్ట్ 1 వీడియో అనమాట. పార్ట్ 2 వీడియో ఏంటి అని అంటే సాధ్వి రియాక్షన్ చూద్దాము అసలు ఎలా ఉంది ఏంటి అండి. అండ్ స్కూల్ ఓపెనింగ్ కాబట్టి కొన్ని సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయంట. సో ఆ సెలబ్రేషన్స్ కూడా అసలు ఏంటి అన్నది చూపించేస్తాను. అలాగే సాధ్వి వాళ్ళ మేడంతో ఎలా మాట్లాడింది ఏంటి అన్నది కూడా మీకు చెప్తా అనమాట. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇంతవరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అనేవి మీ ఫోన్లోకి అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా.